యా ఏం పని చేస్తుంటారా మీరు? నేను మీట్ కటింగ్ మటన్ షాప్ ఉంది. మటన్ షాప్ ఎంత ఉంది? కేజీ ఎంత ఉంది మటన్? ఇక్కడ 700 ఉంది. రేపు ఆదివారం కాబట్టి కొంత ఎక్కువనే గిరాకు ఉంటుంది కదా? రోజు ఎంత ఒక యాట వస్తారా? రోజు ఒక ఐదు అంటే రోజు ఒకటి 2 వస్తా. యాట మీద ఎంత మిగులుతాయన్న? మనకు యాట మీద వచ్చి ఒక 1000 రూపీస్ మిగులుతాయి. అమ్ముతాయి, అమ్మకుంటే ఇట్లా మళ్ళీ మీద పడతాయి. ఒక 2 కేజీలు మిగిలింది అనుకో 1400 మీద పడతాయి అన్నట్టు. ఇట్లా ఎడ చేస్తారు? మేకలు ఎడ చేస్తారు? ఇక్కడ మనం పల్లెటూరు నుంచి తీసుకొస్తాం. ఉన్నది ఎడ మండి అంటారా, మార్కెట్ అంటారు కదా? ఇక్కడైతే ఇచ్చోడ ఉంది, నవిపేట ఉంది, గంగాధర్ ఉంది. పల్లెటూరు నుంచి జాబ్తాపురం, గుమ్లాపూర్ ఇటు నుంచి తీసుకొస్తా. ఓకే, ఎట్లుంది రేవంత్ పరిపాలన? ఎట్లుంది రేవంత్ అంతగానం బాగలేదు, కానీ దీనికంటే ఇంకా బీజేపీ వస్తే ఇంకా చాలా బాగుంటుంది అని. ఇప్పుడు వస్తే ఆల్రెడీ రేవంత్ రెడ్డి వచ్చాడు, 5 ఏళ్ల కాలం పాటు ఆయనే ఉంటాడు. ఇవన్నీ ఫ్రీ పెట్టిన మగవాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది బస్సులో జర్నీ చేస్తాను అట్లా. అంటే ఆయన హామీ ఇచ్చింది కాబట్టి ఇవ్వకపోతే మళ్ళీ ఆడోళ్ళ రోడ్ల మీదకి వస్తారు. అలా ఉచిత బస్సు ఇస్తా అని చెప్పి ఇవ్వాలని అంటారు కదా, అందుకే ఇచ్చిండేమో. అంతే కదా? ఇప్పుడు కేసీఆర్ హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే నెరవేర్చలే అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చింది కాబట్టి అమలు చేస్తున్నా అంటా ఉండు కదా, ఇబ్బంది ఎందుకు అవుతుంది? ఎట్లా అంటే అమలు చేస్తుండు. ఇప్పుడు పొలం ఉన్న వాళ్ళకే ఉంది, వాళ్ళకే ఇస్తారు. కరువు రైతులకు ఇస్తలేరు, సన్న రైతులకు ఇస్తలేరు. ఇట్లా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది వర్క్ చేస్తలేరు ఉన్నారు, జాబులు వాళ్ళు లేవు, సాలరీస్ వస్తలేవు. అవి ఎట్లా అన్నాడు? ఇప్పుడు మున్సిపాలిటీ లేవు, కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న వాళ్ళు పర్మిట్ చేస్తున్నారు. అతను చేయలేదని ఇతను వచ్చిండు. బీజేపీ అంతగానో ఫామ్ లేదని అట్లా, కానీ చూస్తారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతానే 3 అభ్యర్థులు ఉన్నారు. సో 3లో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటారు? అరవింద్ అన్న ఎంపీ. ఎందుకే? ఆల్రెడీ నేను ఎంపీగా ఉన్నాడు కదా, ఏం పని చేసిండు ఆయన? చాలా ఇప్పుడు రోడ్లు కానీ, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కదా, బాగా చాలా వర్క్ చేసిండు. ఇప్పుడు చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీ చేపిస్తారంట, నిజమేనా? వాళ్ళ మిస్సెస్ ఈయన జీవన్ రెడ్డి పరిస్థితి ఏంది? మీ లోకల్ అయినా కదా, జగిత్యాల లోకలే. మరి ఈయన లోకలే కదా, అది సెంట్రల్ కదా, అది బాగుంటుంది కదా. మళ్ళీ లోకల్ ఏం చేస్తాడని. జగిత్యాల నుంచి మొన్న పోటీ చేసి జీవన్ రెడ్డి ఓడిపోయాడు. కొంత సానుభూతి ఉంటుంది, అధికార పార్టీ ఇవన్నీ ఆయనకు సహకరించే అవకాశం ఉంటుంది. ఇక్కడ లోకల్ ఓటే వాళ్ళే అతను, లోకల్ ఓట్లు పడకనే ఓడిపోయాడు కదా. దీనికంటే ఇప్పుడు ఎంపీ అరవింద్ అన్ననే వస్తాడు. ఈయన బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అది ఓలకు తెలియదు మనకు, ఓలకు తెలియదు. బాజిరెడ్డి గోవర్ధన్ ఎవరో తెలియదు, ఓలకు తెలియదు. వస్తాడా ప్రచారానికి? కూడా వస్తాడా? ప్రచారానికి రాలి ఇప్పటిదాకా. ఎవరెవరు వస్తారు ప్రచారానికి? ఇక్కడ లోకల్ అంటే జీవన్ రెడ్డి వస్తాడు. ఇక అరవింద్ అన్న అంటే ఇక మన దగ్గర సెంట్రల్ కదా, 100% వస్తాడు. సో మీరు మాత్రం బీజేపీకేనా? బీజేపీ. పబ్లిక్ ఏమంటారు? ఏ పార్టీ ఉంటే బాగుంటుంది అనుకుంటారు? సెంట్రల్లో బీజేపీ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అవునా?